సిటీ న్యూస్కు స్వాగతం. లైలా సినిమాకు వివిధ రకాల అడ్డంకులు రావడంతో మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్నట్లు హీరో విశ్వక్సేన్ తెలిపారు. లైలా సినిమా హీరో విశ్వక్సేన్ మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, లైలా సినిమాకి రకరకాల అడ్డంకులు కలగడంతో స్వామివారిని దర్శించుకుంటానికి రావడం జరిగిందన్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ గాడ్ అని తెలిసి రావడం జరిగిందన్నారు. లైలా సినిమాలో ఎటువంటి పొలిటికల్ సిగ్మెంట్ లేదని ఆయన తెలిపారు. లైలా సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని, ప్రజాదరణ పొందుతుందని పేర్కొన్నారు. అనంతరం నేషనల్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసుకున్న హెలికాప్టర్ ద్వారా ఆయన హైదరాబాద్ వెళ్లారు. గుడికి రావడం జరిగింది. నైట్ నుండి కూడా నిన్నటి నుండి కూడా రకరకాల అడ్డంకులు వచ్చినా కూడా అసలు స్వామి గారు మేము రావాలని డిసైడ్ అంటారు. సో బ్రహ్మాండమైన దర్శనం జరిగింది అండ్ డెఫినెట్లీ వెరీ పవర్ఫుల్ టెంపుల్ అని తెలుసు నాకు. సో రిలీజ్కి కూడా మాకు ఏమి కొంచెం అడ్డంకులు అటు ఇటు అయినా కూడా ఐ థింక్ గాడ్ ఈజ్ విత్ అస్. మేము కష్టపడ్డోళ్ళకి ఏం జరగాలో అదే జరుగుతుంది అనుకుంటున్నాం. మేము హానెస్ట్గా సినిమా తీసినాము. సో బయట ఏ ఇష్యూ జరిగినా ఐ డోంట్ థింక్ సో ఎనీథింగ్ విల్ స్టాప్ ద ఫిల్మ్. సో సినిమా గెలుస్తుంది ఆబ్వియస్లీ అండ్ తప్పు ఎవరిది లేదు కాబట్టి డెఫినెట్లీ ట్రూత్ విల్ విన్. అండ్ ఇక్కడికి వచ్చినందుకు అనుదీప్ థ్యాంక్ యూ సో మచ్. ఈజ్ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. చాలా చాలా బాగా చూసుకున్నాం వచ్చి వెళ్తున్నప్పుడు దాకా. సో నథింగ్ పొలిటికల్, డెఫినెట్లీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో ఇంకా తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాం. రేపు ఎల్లుండి కూడా నేను ప్రమోషన్స్ తీసుకొని 14th రోజు గ్రాండ్ రిలీజ్ అవుతుంది సినిమా. రెడీ అవుతుండే అన్న. సినిమా ఉన్నదే 2 గంటలు 3 గంటలు. లేడీ క్యారెక్టర్ అదే 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 సినిమాలో కనిపించేది గంటం పావు అమ్మాయి గెటప్ ఉంటుంది. అది చెప్పినాం కదా నిన్న, దానికే ప్రెస్ మీట్ పెట్టి ఆల్రెడీ ఇచ్చాం కదా. లేదు అసలు లేదు. అది నేను క్లియర్గా నేను మెన్షన్ చేశాను. అవును నిన్న స్పందించిన సార్ దానికి. మళ్ళా స్పందించమంటే ఇంకా అది వచ్చాను. డెఫినెట్లీ అది మా బాధ్యత కాదు. ఎవరు మాట్లాడినా కూడా సినిమాలో 1000 మంది పనిచేస్తారు. పలానా వాళ్ళు వాళ్ళ పదజాలన అనేది మా రెస్పాన్సిబిలిటీ కాదు. అండ్ డెఫినెట్లీ జనాలు కూడా అది అర్థం చేసుకుంటారు. అందరికి కూడా తెలుసు దట్ ఈస్ నాట్ అవర్ ప్రాబ్లమ్ అండ్ దట్ ఈస్ నాట్ అవర్ థింగ్. బట్ స్టిల్ వీ అపాలజైజ్డ్. సో ఐ డోంట్ థింక్ సో ఎనీథింగ్ విల్ స్టాప్ ద రిలీజ్. సినిమా బ్రహ్మాండంగా మీ స్ట్రెస్ అంతా పక్కన పెట్టి నవ్వుకోనికే బ్రహ్మాండమైన సినిమా. అండ్ యూత్ ఎస్పెషల్లీ యూత్ అందరు కలిసి ఒక 2.25 గంటలు థియేటర్లో నాకు తెలిసి సైలెంట్గా ఉంటారు. ఎవడు ఏదో ఒకటి వాగుతూ ఉంటారు అందరూ. ఎందుకంటే సినిమా చూస్తే నోరాగదు. అట్లా కొంచెం మంచి యూత్ కాంటెంట్ ఉన్న సినిమా. మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రం హంసలదేవి భక్తజన సంద్రమైంది. మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రం హంసలదేవి భక్తజన సంద్రమైంది. కోడూరు మండలం హంసలదేవి గ్రామంలోని ప్రాచీన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదాపీఠంచే కుప్పా వంశీయులు నిర్వహిస్తున్న మాఘమాస మహోత్సవాలు పురస్కరించుకొని స్వామివారి దివ్యలీలా కళ్యాణ మహోత్సవం శోభాయమానంగా జరిగింది. తెల్లవారుజామునే వేలాది మంది భక్తులు సాగర తీరానికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో హంసలదేవి పాలకాయ తిప్ప కిక్కిరిసిపోయింది. భక్తులు సముద్ర స్నానాలు చేసి రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామిని దర్శించుకుని కళ్యాణ తలంబరాలు ప్రసాదం స్వీకరించారు. నియోజకవర్గ కూటమి నాయకుడు మండలి వెంకట్రాం పుణ్యస్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. కళ్యాణ మహోత్సవాలు పురస్కరించుకొని రాత్రి రథోత్సవం ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవనిగడ్డ సీఐ యువకుమార్, మెరైన్ సీఐ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో తీరం వెంబడి విస్తృత గస్తీ, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లతో నిత్యం పహారా ఏర్పాటు చేశారు. విశ్వరక్షహేరునా కండే రత్నాలే सर्वे
క్షీరలోప దోష ప్రాయశ్చిత్త. విశేషము యజ్ఞోపవీతం యొక్క విశేషము కూడా మనం తెలుసుకుందాం. స్వామివారికి యజ్ఞానికి నమస్కరించాలి, పూజించాలి. వాళ్ళకి విధించిన విధానం ద్వారా మనం కొన్ని సందర్భాల్లో అలా పూజించలేకపోవచ్చు. అది లోపము. ఆ లోపమంతా కూడా అంటే ఎవరెవరు ఏ విధంగా స్వామిని పూజించాలగాలి అనే ఉద్దేశంతో సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదాపీఠం శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం హంసల దేవిలో క్రోధినామ సంవత్సరం అనగా 2025వ సంవత్సరంలో మాఘమాసోత్సవాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. నిన్నటి రోజున అంకురార్పణతో ఆ కార్యక్రమాలు అంటే 10వ తేదీ ఫిబ్రవరి 10వ తేదీ అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఫిబ్రవరి 11వ తేదీ శ్రీవారికి చక్కగా తెప్పోత్సవం జరిగింది. సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల దాకా. ఇప్పుడు 10 గంటల నుంచి రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారికి దివ్యలీలా కళ్యాణ మహోత్సవం జరగబోతోంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఈ వేణుగోపాల స్వామి వారి యొక్క దేవాలయం శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం ద్వారా భక్తజన రంజకంగా నిర్వహింపబడుతూ ఉన్నది. కృష్ణాసాగర సంగమ క్షేత్రం ఇది. కృష్ణానది సముద్రంలో కలిసేటటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం. ఇక్కడ ఉన్నటువంటి వేణుగోపాల స్వామి వారికి సంతాన వేణుగోపాల స్వామి వారిగా కూడా గొప్ప ప్రసిద్ధి ఉన్నది. సంతానం లేని వాళ్ళు సంతానాన్ని కోరితే అనుగ్రహిస్తాడు. వివాహం కాని వాళ్ళు వివాహం కావాలని కోరితే అనుగ్రహిస్తాడు. ఏది కోరితే అది అనుగ్రహించేటటువంటి పరమాత్మ అయిన కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. లలిత కన్వెన్షన్ హాల్లో నేడు కొల్లు ఫౌండేషన్ మరియు ఫినిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. పేదలకు నాణ్యమైన వైద్య సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటుకు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వైద్య శిబిరానికి విచ్చేసి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని మంత్రి రవీంద్ర పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం బాబాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికి దాదాపు 350 పైన క్యాంపులు వాళ్ళు దగ్గర కండక్ట్ చేశారు. 4 లక్షల మంది పైన 4.5 లక్షల మందికి ఈ కంటి పరీక్షలు కానీ సహాయం కానీ చేయటం కూడా జరిగింది. ఈరోజు ఇక్కడ అన్ని రకాలైనటువంటి టెస్టులు కండక్ట్ చేసి ముఖ్యంగా క్యాటరాక్ట్ సంబంధించినటువంటి కంటి పరీక్ష చేసి అవసరాన్ని బట్టి వాళ్ళని గుంటూరు ఏదైతే చిన్నకాకాన్లో హాస్పిటల్ పెద్దకాకాన్లో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ కంటి పరీక్షలను కూడా ఉచితంగా కంటి ఆపరేషన్ కానీ ఏదైనా కానీ సర్జరీ కానీ ఏదైనా ఉన్నా కూడా ఉచితంగా చేయటం, ఆ 2 రోజులు వారికి అయ్యే ఖర్చు కూడా వాళ్ళు వేరు చేయడం కూడా జరుగుతుంది. మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ కూడా రావడం జరిగింది. కన్ను అనేది చాలా ముఖ్యమైనది. దాన్ని స్టార్టింగ్లోనే దాన్ని కరెక్ట్ చేసుకోగలిగితే, ఎందుకంటే ఇవాళ షుగర్ వల్ల కానీ వేరే వేరే కారణాల వల్ల కానీ కంటి రెటీనా మీద ఎందుకంటే చాలా సన్న నాళాలు ఉంటాయి కాబట్టి దాని మీద ఎఫెక్ట్ పడుతూ ఉంది. కాబట్టి సరైన సమయంలో సరైన విధంగా పరీక్షలు చేసుకుని నివారణ చేసుకున్నట్టయితే మన కంటిని మనం కాపాడుకోగలుగుతాం. దయచేసి అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, మరి గతం నుంచి కూడా అనేక కార్యక్రమాలు మనం కండక్ట్ చేసుకున్నాం. ఆ రోజున మానసికంగా ఉన్నటువంటి పిల్లల్ని కూడా తీసుకెళ్ళి బాంబే తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా ఆ రోజున స్టెమ్ సెల్ థెరపీ చేయించడం జరిగింది. అలాగే వాళ్ళకి మరి పెద్ద ఎత్తున ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చేసుకోవడం, స్పర్శ ఫౌండేషన్ ద్వారా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలాగే సమ్మర్ వస్తే అంబడి కానీ మరి చిరుధాన్యాల మీద అవగాహన కల్పించిన కార్యక్రమాలు చేసాం. మజ్జిగ పంపిణీ చేయించడం, అట్లాగే అనేక సేవా కార్యక్రమాలు కోవిడ్ టైంలో ఇళ్ళకి ఫుడ్ పంపించడం, మరి అన్నా క్యాంటీన్లు మూసేసినటువంటి సమయంలో పేద ప్రజలు కొల్లు ఫౌండేషన్, ఫీనిక్స్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో శంకర నేత్రాలయ వారి
వారి యొక్క వైద్యుల సిబ్బందితో ఈ రోజున మచిలీపట్నం వచ్చి ఉచిత నేత్ర వైద్యం పరీక్షలు చేసి అవసరం వస్తే ఆపరేషన్లు చేసి ఉచితంగా పేదవారికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి కొల్లు ఫౌండేషన్ వారిని, అలాగే ఫినిక్స్ ఫౌండేషన్ వాళ్ళని, దీనికి సహకరిస్తున్నటువంటి శంకర్ నేత్రాలయం వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రోజున డబ్బున్న వారు ఎక్కడైనా వైద్యం చేయించుకోగలరు. పేదవారికి ఇంత ఉచితంగా ఇంత ఉన్నతమైన వైద్యం అనేది వీళ్ళు శంకర్ నేత్రాలయంకి వెళ్ళాలంటే చాలా కష్టం. మరి వారే మీరు ఇక్కడికి వచ్చి పేదవారికి ఈ రకంగా సేవ చేస్తున్నందుకు కొల్లు ఫౌండేషన్ వారు అనేక సేవా కార్యక్రమాల్లో యువ కెరటాల ద్వారా కానీ, యువతను ప్రోత్సహించడంలో కానీ, పేదవారికి వైద్య సదుపాయాలు చేయడంలో కానీ ముందుండి ఇదంతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు కొల్లు ఫౌండేషన్ వారిని మరొకసారి మచిలీపట్నంలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక పేదవాళ్ళకి అన్నం పెట్టడమే కావచ్చు, యువ కెరటాలు కావచ్చు, మరి ఉచిత వైద్య సేవలు మరి జరుపుతూ అనేక ముందుకెళ్తున్నటువంటి కొల్లు ఫౌండేషన్కి మనం చూసి అందరం కూడా సేవా కార్యక్రమాన్ని పెంచుకోవాలి. దీనికి సహకరిస్తున్నటువంటి శంకర్ కంటి ఆసుపత్రి వారు, వాళ్ళ బృందం అందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. వాళ్ళకి మరి కూటమి ప్రభుత్వం తరపున, కొల్లు ఫౌండేషన్ తరపున అందరికీ తరపున అభినందనలు చెప్తూ ప్రముఖ యువ సినీ హీరో విశ్వక్సేన్ అవనిగడ్డలో సందడి చేశారు. అవనిగడ్డలో సందడి చేశారు. ఈ నెల 14వ తేదీ తాను హీరోగా నటించిన లైలా సినిమా ప్రమోషన్ కోసం అవనిగడ్డ వచ్చిన విశ్వక్సేన్ ఎస్వీఎల్ క్రాంతి కళాశాలలో ఏర్పాటు చేసిన మూవీ ప్రమోషన్లో పాల్గొన్నారు. విద్యార్థులు భారీ కేరింతలు కొడుతూ ఘన స్వాగతం పలికారు. లైలా చిత్రాన్ని ఆదరించాలని విశ్వక్సేన్ కోరారు. తనకు అపూర్వ స్వాగతం పలికిన విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు. తొలుత ప్రముఖ పుణ్యక్షేత్రం మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఆయన వెంట ఎంపీ వల్లభనేని బాలశౌరి తనయుడు అనుదీప్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రాం, మచిలీపట్నం జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ తనయుడు బండి విజయ్ ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.